ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రవి గ్రహ అనుకూలత అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. రవి తృతీయంలోనే యోగకారకుడు అన్నమాట. అలాగే శని గుడితో కలిసిన కాంబినేషన్లో ఉన్నాడు. ఇది పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలిస్తుంది ఇక రాశి వారికి. కాకపోతే ఇక రాశి వారికి కొన్ని ప్రతిబంధకాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది చూద్దాం. ముఖ్యంగా రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు మీరు మూవ్ చేయగలిగితే ఈ యొక్క నెలలో అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. రవి యోగ్యత వల్ల ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో కొంచెం ఎక్కువగా అప్రైజల్ రావటం, అంటే కొంచెం ఎక్కువ ఇంక్రిమెంట్ రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. 10 మందిలో ఉన్న గుర్తింపు పొందగలుగుతారు, మన్నాలను పొందగలుగుతారు అంటే 10 మందిలో గుర్తింపు పొంది వాళ్ళు పడగలుగుతారు. ప్రమోషన్స్తో పాటు సత్కారాలు జరగటానికి కూడా రవి యోగ్యకారకుడు. మంచి అనుకూలమైనటువంటి స్థానంలో రవి ఉన్నాడు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు కొన్ని ప్రతికూలతను కూడా ఇవ్వగలుగుతాడు. ముఖ్యంగా చెప్పాలంటే కుజుడు ఎప్పుడైతే ధనస్థానంలో ఉంటాడో వివాహ జీవితంలో, అలాగే పిల్లల యొక్క ఎదుగుదలలో కొన్ని కష్టాలని కలిగిస్తూ ఉంటాడన్నమాట. ఆ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. పంచమంలో ఉన్నటువంటి గురువు యోగ్యకారకుడైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది విద్యార్థులకి పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గ్రూప్స్, సివిల్స్ మరియు అలాగే డాక్టర్స్ కోసం ఎవరైతే ఎయిమ్స్ కానీ, జిప్పర్ కానీ, ఎంసెట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా గురువు యోగ్యాన్ని ఇవ్వగలిగేటువంటి స్థానంలో ఉన్నాడు. రవి కూడా సక్సెస్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇప్పుడు రాస్తున్నటువంటి ఎగ్జామ్స్లో కూడా వీరు ఉత్తీర్ణత సాధించడానికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైన సూచన. గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో, స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో రాహు అనుకూలంగా లేడు. ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఉద్యోగపరంగా కొన్ని ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు విజయాన్ని సాధించగలుగుతారు. దానికి ముఖ్య కారణం రవి యొక్క అనుకూలమైనటువంటి స్థితి. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు ఇప్పుడు ట్రై చేసినట్లయితే కంపల్సరీగా ఉద్యోగంలో ఒక విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. ధనక్షయకారకమైనటువంటి గ్రహమైనటువంటి కుజుడు ధనస్థానంలో ఉన్నాడు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కూడా ఈ కుజుడు యొక్క స్థానం అనేది ధనస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా నోటి దురుసు తగ్గించుకొని మాట్లాడినట్లయితే ఇరుగు పొరుగు సఖ్యత అనేది కూడా బాగా ఏర్పడగలుగుతుంది. అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అని నా యొక్క అర్థం. అదేవిధంగా కొత్తగా స్థిరచరాస్తి కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితమైనటువంటి మాటలకి నమ్మద్దు. మోసపూరితమైనటువంటి దొంగ స్వామీజీల విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క వారం ఈ యొక్క రాశి వారికి, ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా మనం చూసినట్లయితే కుజుడు ఎవరికైతే ముఖ్యంగా వివాహ జీవితంలో ముఖ్యమైనటువంటి భూమిక పోషించగలుగుతాడు. అలాగే అన్ని పురుషుడితో కలవటానికి ఈ యొక్క గ్రహం అనేది ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. దాంతోపాటు సింధూరాన్ని ధరించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. మరియు అదేవిధంగా మనం మిగతా చూసినట్లయితే రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేసినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వినాయక ఆరాధన చేసినట్లయితే కేతుగ్రహ ప్రభావం అనేది మీ మీద ఎక్కువగా ఉండదన్నమాట. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.